లుకౌట్ నోటీసులు జారీ కావడంతో శ్రీలంకకు వెళుతూ ఉండగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన బెంగళూరు ఎయిర్పోర్ట్లో జరిగింది. బెంగళూరు నుండి కొలంబోకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళుతూ ఉండగా పోలీసులు అడ్డుకున్నారు. లుకౌట్ నోటీసులు జారీ కావడంతో శ్రీలంకకు వెళుతుండగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన బెంగళూరు ఎయిర్పోర్ట్లో జరిగింది. బెంగళూరు నుండి కొలంబోకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్తూ ఉండగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ. మూర్తి, ఇవాళ శ్రీలంకలోని కొలంబోకు వెళ్లేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరు విమానాశ్రయంలో సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అతన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా తనకు ఎలాంటి నోటీస్ అందలేదు, తనను ఎందుకు అడ్డుకుంటారని చెప్పేసి పోలీసులతో కాసేపు వాదనకు దిగారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు విదేశాలకు వెళ్లేదానికి వీలు లేదు అని చెప్పేసి లుకౌట్ నోటీస్ ఉందని చెప్పేసి పోలీసులు అయితే వాదిస్తూ వచ్చారు. దాన్ని అందుకు అనుగుణంగా ఆ నోటీసులు సైతం చూపించారు. అయితే ముఖ్యంగా రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ విషయంలో దాదాపు ఇప్పటికే సిట్ ఏర్పడి ఆరు మందిని అదుపులోకి తీసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారులు సైతం దాంట్లో స్కామ్ లో ఉన్నట్టుగా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ సాగుతోంది. ఈ విచారణ కీలక దశలో ఉన్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు, అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర గతంలో పనిచేసినటువంటి గిరి అలాగే మదన్ గన్మ్యాన్ వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. వాళ్ళ దగ్గర కొంత సమాచారం సేకరించినటువంటి అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విదేశాలకు పారిపోనీయకుండా లుకౌట్ నోటీస్ అయితే జారీ చేశారు. అయితే తనకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పేసి ఇవాళ శ్రీలంకలోని కొలంబోకు వెళ్లేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు అయితే అడ్డుకున్నారు. గత 2 రోజులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెంగళూరులో ఉంటూ ఇవాళ శ్రీలంకలోని కొలంబోకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే లుకౌట్ నోటీసు జారీ కావడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ కారణంగానే తిరిగి కొలంబోకు పోకుండా బెంగళూరు విమానాశ్రయం నుంచి వెనుదిరిగినటువంటి ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ లో దాదాపు ఇప్పుడు రాజకేశ్ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి గుర్తించారు. ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన కుంభకోణంలో భాగంగానే గత ఎన్నికల్లో డబ్బులు కూడా పంచినట్టుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుల ద్వారా డబ్బు పంపకాలు జరిగినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి సమాచారం సేకరించే క్రమంలోనే ఇదివరలో చెవిరెడ్డి దగ్గర పనిచేసినటువంటి గిరి అలాగే మదన్ గన్మ్యాన్ ప్లస్ చెవిరెడ్డి పర్సనల్ సెక్రటరీ వీళ్ళని అదుపులోకి తీసుకుని కూడా విచారించారు. అలాగే మరో పర్సనల్ సెక్రటరీ బాలాజీని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్న క్రమంలోనే లుకౌట్ నోటీసు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జారీ చేశారు. అయితే ఇవాళ అధికారులకు అన్నుకప్పి వెళ్లేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకోవడంతో వెనుదిరిగినటువంటి ఘటన ఇవాళ విమానాశ్రయంలో చోటు చేసుకునింది. దీనికి సంబంధించినటువంటి ఈ మద్యం కుంభకోణం విషయం సంబంధించినటువంటి విచారణలో భాగంగానే త్వరలో చెవిరెడ్డిని కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి విచారించే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసుల వర్గాల ద్వారా తెలుస్తా ఉంది. మూర్తి. థ్యాంక్ యూ రవివర్మ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.